హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ చూసారుగా పపాయ రెసిపీ చాలా మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా అయితే కొంచెం పెసరపప్పు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి, ఒక పక్కన పెట్టేసుకోనండి. ఈలోపు ఈ పపాయని తీసుకొని దానిపైన తొక్కంతా తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి మొత్తం అంతా కూడాను. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది అనమాట, స్కిన్కి అలానే హెయిర్కి కూడా మంచిది కదా. సో ఇలా తురిమేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కినాక పోపులు అయితే వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఈ రెండు వేగినాక మనం తురుము పెట్టుకున్న పపాయను కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్లో దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. అలానే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఈ రెండు వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న దాని మీద పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పెసరపప్పును వేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ అయిన అవసరం లేదండి, ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది. పెసరపప్పు అయితే మటుకు ఒక 20 మినిట్స్ నానితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. సో ఇలాగా మనం రోస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. పెసరపప్పు కూడా కొంచెం ఉడికిపోయింది అనగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. సో 2 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది. చాలా మంచి రెసిపీ అండి, హెల్దీ రెసిపీ. సో హెల్దీ అనేటప్పుడు మనం పిల్లలకు పెట్టడం చాలా మంచిది. నేనైతే పిల్లల కోసమే చేస్తున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.